Welcome back. Good morning, all of you. Today, we will discuss about the remaining concepts of the time and work. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ముగ్గురు వ్యక్తులు XYZ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 30, 60 డేస్ రెస్పెక్టివ్లీ. ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఒక పని 20 రోజుల్లో చేస్తే అదే పనిని వై అనే వ్యక్తి 30 రోజుల్లో చేశాడు. అదేవిధంగా జెడ్ అనే వ్యక్తి వచ్చేసి అదే పని 60 రోజుల్లో చేస్తే అయితే ఇప్పుడు ఎక్స్ అనే వ్యక్తి ఆ పని మొదలు పెట్టాడు. ఎక్స్ అనే వ్యక్తి ఆ పనిని మొదలు పెడితే 5 రోజుల తర్వాత వై అనే వ్యక్తి మళ్ళీ ఆ పనిలో జాయిన్ అయ్యాడు. 6 రోజుల తర్వాత ఏమైంది? మొదటి నుంచి 6 రోజుల తర్వాత జెడ్ అనే వ్యక్తి కూడా జాయిన్ అయ్యాడు. అయితే మొత్తం ఆ పని 2 రోజుల్లో కంప్లీట్ అయిపోయింది. ఇది మన క్వశ్చన్. ఇందాక దాకా ఏంటి, అందరూ ఒకేసారి కలిసి స్టార్ట్ చేసేవాళ్ళు. కాకపోతే కొంతమంది ముందు వెళ్ళిపోయేవాళ్ళు, కొంతమంది చివరిలో వెళ్ళిపోయారు. అది మనకి ఇందాక వచ్చిన 3, 4 కాన్సెప్ట్. ఇక్కడ వచ్చేసింది, ఒకడు స్టార్ట్ చేసాడు, ఇంకోటి యాడ్ అయ్యాడు, ఇంకోటి యాడ్ అయ్యాడు. అయితే దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం రండి. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ ఎక్స్ అనే వ్యక్తి పని చేశాడు. 5 రోజుల తర్వాత వై జాయిన్ అయ్యాడు. సో కాబట్టి ఫస్ట్ 5 రోజులు ఎవరు జాయిన్ చేసి ఎక్స్ చేశాడు. తర్వాత 5 రోజుల తర్వాత వైని తెచ్చుకున్నాడు. 6 రోజుల నుంచి ఏమైంది? 6 రోజుల తర్వాత జెడ్ కూడా జాయిన్ అయ్యాడు ఫ్రమ్ ద బిగినింగ్. సో అలా పని చేసుకుంటూ పోయారు. అయితే ఎన్ని రోజులు పనిచేశాడు అదే మనకు. అయితే ఇక్కడ మనకి ఏం తెలుసు, వై అనే వ్యక్తి ఎన్ని రోజులు పని చేయలేదో తెలుసు. అదేవిధంగా జెడ్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పని చేయలేదో తెలుసు. కానీ వై ఎన్ని రోజులు పనిచేసేది తెలియదు, జెడ్ ఎన్ని రోజులు పనిచేసేది తెలియదు, ఎక్స్ అనే వ్యక్తి ఎన్ని రోజులు పనిచేసేదో తెలియదు. కాబట్టి దీనికి ఏం చేస్తాం, ఫస్ట్ దేనికైనా టైం అండ్ వర్క్ లో వచ్చిన క్వశ్చన్కి ఫస్ట్ మనం టోటల్ వర్క్ కనుక్కుంటాం. టోటల్ వర్క్ అంటే ఏంటి? కసాగ్ కట్టాలి. కసాగ్ అంటే ఎల్సిఎం. ఎల్సిఎం 20, 30, 60కి ఎల్సిఎం వచ్చేసి 60 వచ్చింది. సో ఈ 60కి ఒక రోజుకి ఈ ఎక్స్ అనే వ్యక్తి ఎంత పని చేయగలడు అంటే, మొత్తం పని వచ్చేసి 60. ఎన్ని రోజులు చేసినట్టే 20 రోజులు. ఒక రోజు కంటే ఎంత అంటే 3 యూనిట్లు. ఒక రోజుకు 3 యూనిట్లు చేయగలడు. అదే వై అనే వ్యక్తి ఒక రోజుకి 2 యూనిట్లు చేయగలడు. అదే జెడ్ అనే వ్యక్తి ఒక రోజుకి 1 యూనిట్ చేయగలడు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 5 రోజులు వై యొక్క పనిని ఈ 6 రోజులు జెడ్ యొక్క పని యాడ్ చేసామనుకోండి ఈ టోటల్ వర్క్, అప్పుడు మొత్తం వరకు ఎక్స్వైజెడ్ చేసినట్టేగా, ముగ్గురు వ్యక్తులు చేసినట్టేగా అండి. కాబట్టి ఒక రోజుకి వై అనే వ్యక్తి 2 యూనిట్లు పని చేయగలడు. అయితే 5 రోజులకి వై అనే వ్యక్తి ఎన్ని యూనిట్లు పని చేయగలడు అంటే 10 యూనిట్లు పని చేయగలడు. అదేవిధంగా జెడ్ అనే వ్యక్తి ఒక రోజుకి 1 యూనిట్ పని చేయగలడు. అయితే 6 రోజులకి ఎన్ని యూనిట్లు పని చేయగలడు అంటే 6 యూనిట్లు పని చేయగలడు. మొత్తాన్ని మనం టోటల్ వర్క్ కలిపామంటే 6 + 10 + 6 = 76. ఈ 76ని ముగ్గురు వ్యక్తులు చేశారు కాబట్టి ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులు చేశారు కాబట్టి ముగ్గురు 3 + 2 + 1 మొత్తం 6 యూనిట్ల పని ఒక రోజుకి పూర్తయితే మొత్తం 76 యూనిట్లు ఎన్ని రోజులు పూర్తవుతుందంటే 76/6 12/4/6 12/2 3 రోజుల్లో ఈ పని పూర్తయిపోతుంది. అర్థమైంది కదండి? ఇలా చెప్పాలా? ముగ్గురు వ్యక్తులు ఒక ఒక పని ఎన్ని రోజులు చేయగలరో ఇచ్చారు. అయితే ఒక వ్యక్తి ఆ పని మొదలుపెట్టి 5 రోజుల తర్వాత ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యి, ఆ తర్వాత 6 రోజులు, మొదట 6 రోజుల తర్వాత ఇంకో వ్యక్తి జాయిన్ అయ్యి పూర్తిగా ఆ పని చేసినప్పుడు మొత్తం ఎన్ని రోజులు పని చేయగలరో తెలుసుకోవాలి. దానికి మనం ఏం చేసాం, ఫస్ట్ టోటల్ వర్క్ కనుక్కున్నాం. టోటల్ వర్క్ నుంచి ఒక్కో వ్యక్తి ఒక రోజు ఎన్ని యూనిట్లు పని చేయగలరో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం చేసాం, ఈ 5 రోజులు వై అనే వ్యక్తి 5 రోజులు పని చేయలేదు, జెడ్ అనే వ్యక్తి 6 రోజులు పని చేయలేదు. ఈ 5 రోజులు, ఈ 6 రోజుల పనిని టోటల్ వర్క్ కలిపితే మొత్తం ఎక్స్‌వైజెడ్ పని చేసినట్టు వస్తుంది కాబట్టి, మొత్తం ఈ ఎక్స్‌వైజెడ్ పని చేసిన దాన్ని మనం 76గా వచ్చింది. ఈ 76ని ఒకరోజు ముగ్గురు కలిసి చేశారు కాబట్టి, ఒక రోజుకి ముగ్గురు కలిసి 6 యూనిట్లు పని చేయగలరు కాబట్టి, 76ని 6తో భాగించినప్పుడు మనకు 12/4/6 వచ్చింది. అదే 12/23 రోజులు మనకి 12/23 రోజులు ముగ్గురు కలిసి ఆ పనినైతే పూర్తి చేశారు. ఇదండి. మరి ఈ మోడల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. ఇదొచ్చేసి ఇంకో క్వెషన్ మనం చూసుకున్నట్లయితే
అది ఏ విధంగా ఉంటుంది అనేది ఇంకో క్వశ్చన్ చూద్దాం. మరి ఇది చూసినట్లయితే ఇక్కడ కూడా ముగ్గురు వ్యక్తులు పనులు ఇచ్చాడు. అదేవిధంగా ఇన్ని రోజులు పని చేయగలడు ఇచ్చాడు. అదేవిధంగా ఎక్స్ అనే వ్యక్తి స్టార్ట్ చేశాడు. 3 రోజుల తర్వాత వై అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. కానీ చివరి 4 రోజుల్లో జెడ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. అయితే మొత్తం ఎన్ని రోజులు ఆ పని ముగ్గురు కలిసి కంప్లీట్ చేశారు అనేది మనకు ప్రశ్న అయితే, దీన్ని ఒకసారి మనం ప్రశ్న అర్థం చేసుకున్నట్లయితే ఇది ఏ విధంగా వచ్చిందంటే, ఎక్స్ అనే వ్యక్తి 3 రోజుల తర్వాత వై అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. అలా పని జరుగుతూ ఉండగా చివరిలో చివరి 4 రోజులు చివరి 4 రోజులు ఏమైందండి? చివరి 4 రోజులు జెడ్ అనే వ్యక్తి ఆ పనిలో పాల్గొన్నాడు. అయితే ఇక్కడ మనకి దీని ద్వారా మనకి ఏమర్థమైందంటే, వై అనే వ్యక్తి 3 రోజులు పని చేయలేదు మొత్తం అన్ని రోజులు. కానీ జెడ్ అనే వ్యక్తి మాత్రం కేవలం 4 రోజులే పని చేశాడు. అయితే ఇక్కడ పని చెయ్యని రోజుల్ని వై అనే వ్యక్తి 3 రోజులు పని చేయలేదని తెలుసు కాబట్టి వాటిని మనం యాడ్ చేసి జెడ్ అనే వ్యక్తి 4 రోజులు పని చేశాడు కాబట్టి మనం తీసేసి ఇప్పుడు మొత్తం మనం ప్రాబ్లమ్ చేద్దాం. సో ఇప్పుడు జెడ్ అనే వ్యక్తి పని తీసేసామంటే అప్పుడు ఇద్దరు కలిసి ఓన్లీ ఎక్స్ వై ఇద్దరు కలిసి పని చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి చేసినట్టు చేసి దాన్ని ఎన్ని రోజులకు కుదించాలి. ఇంకా ఇప్పుడు మనం టోటల్ వర్క్ అనుకున్నట్లయితే ఎల్సీఎం కట్టాం, గసాక్ కట్టాం. 75 అనేది టోటల్ వర్క్ ఎల్సీఎం వచ్చింది. అయితే ఒక రోజుకి ఎక్స్ అనే వ్యక్తి 3 రోజులు 3 యూనిట్లు పని చేస్తే వై అనే వ్యక్తి 5 యూనిట్లు పని చేశాడు. అదే జెడ్ అనే వ్యక్తి 1 యూనిట్ పని చేశాడు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ వై అనే వ్యక్తి గురించి యాడ్ చేద్దాం. సో వై అనే వ్యక్తి గురించి యాడ్ చేసినప్పుడు ఒక రోజుకి వై 3 యూనిట్లు పని చేయగలడు. అదే 3 రోజులకి 15 యూనిట్లు పని చేస్తాడు. అదేవిధంగా జెడ్ ఒక రోజుకి 1 యూనిట్ పని. అదే 4 రోజులకి 4 యూనిట్ల పని. దీన్ని తీసేసామంటే మనకి ఆన్సరు 75, 90 వచ్చింది. 90లో 4 పోతే 86 వచ్చింది. ఈ 86 యూనిట్ల పని ఎవరు చేశారండి? జెడ్‌ని తీసేసాం కాబట్టి ఎక్స్‌వైయే చేశాడు. ఈ ఎక్స్‌వై ఒక రోజుకి ఎక్స్ 3 యూనిట్లు, అదే వై 5 యూనిట్లు. ఇద్దరు కలిసి చేశారు కాబట్టి ఒక రోజుకి 8 యూనిట్ల పని జరిగితే 86 యూనిట్ల పనిని ఎన్ని రోజుల్లో చేయగలరంటే 86/8 ఈక్వల్ టు ఒక రోజుకి 3 యూనిట్లు ఎక్స్. అదేవిధంగా వై 5 యూనిట్లు అయినప్పుడు ఒక రోజుకి 8 యూనిట్ల పని జరిగింది. అదే 86 మొత్తం 86 యూనిట్లు ఉన్నప్పుడు 86/8 ఈక్వల్ టు మనకి 10 3/4 రోజులు సమయం అయితే పట్టింది. సో టోటల్ వర్క్ ఈస్ డన్ బై 10 3/4 డేస్. ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇదండి. ఎప్పుడైతే మొదట్లో జాయిన్ అయితే మాత్రం ఎవరైతే తెలీదు కాబట్టి ఎన్ని రోజులు చేశాడో ఓన్లీ వాళ్ళు చేయని రోజులు మనం దీన్ని కలుపుకొని చేసిన ఎవరైతే వాడు తక్కువ రోజులు పని చేసాడో వాడిని తీసేసినప్పుడే మనకి టోటల్ సమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇది రెండో రకం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దాంతో ఈ క్లాస్ కంప్లీట్ చేసేద్దాం. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు ఇండివిజువల్‌గా ఆ పనిని ఎన్ని రోజులు చేయగలరో ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్ అనే వ్యక్తి పని మొదలుపెట్టాడు. అయితే ఇక్కడ 3 రోజులకు ముందు వై అనే వ్యక్తి జాయిన్ అయితే 6 రోజులకు ముందు పని అయిపోయే 3 రోజుల ముందు వై అనే వ్యక్తి జాయిన్ అయితే పని అయిపోయి 6 రోజుల ముందు జెడ్ అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. అయితే మొత్తం పని ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది? ఒకసారి ప్రశ్న అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏం చెప్పారు? ఎక్స్ ఈ వ్యక్తి మొత్తం పని మొత్తం చేస్తా ఉన్నాడు. అలా చేస్తున్న క్రమంలో ఎక్స్ తర్వాత జెడ్ 3 రోజులు తర్వాత 3 రోజులకి వై అనే వ్యక్తి జాయిన్ అయ్యాడు. ఇప్పుడే పని అయిపోయింది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఎన్ని రోజులు పనిచేసాడు మనకు తెలియదు. కానీ వై ఎన్ని రోజులు పనిచేశాడు? 3 రోజులు పనిచేశాడు. అదే జెడ్ ఎన్ని రోజులు పనిచేశాడు? వై ఏమో 3 రోజులు పనిచేశాడు. జెడ్ ఏమో 6 రోజులు పనిచేశాడు. మనకు తెలుసు.
పని చేసాడు కాబట్టి అవి తీసేద్దాం. చెయ్యకపోతే వాళ్ళు ఎంత చేయలేదో దాన్ని యాడ్ చేయాలి. చేసాడు కాబట్టి వాళ్ళని తీసేద్దాం. సో వై 3 రోజులు పనిచేసాడు. ఒక రోజుకి వై 12 యూనిట్లు పనిచేస్తే 3 రోజులకి 36 యూనిట్లు పనిచేస్తుంది. అదే జెడ్ 6 రోజులు పనిచేస్తుంది. ఒక రోజు జెడ్ 6 యూనిట్లు పనిచేస్తే ఒక రోజుకి జెడ్ 4 యూనిట్లు పనిచేస్తే 6 రోజులకి 24 యూనిట్లు పనిచేసాడు. సో వై జెడ్ ఇద్దరిని తీసేయాలి కాబట్టి టోటల్ వర్క్ 360. వీళ్ళిద్దరు 36 + 24 = 60. 360లో నుంచి 60 తీసేస్తే 300 వచ్చింది. 300 ఎవరు చేశారు? ఎక్స్, వై, జెడ్ ఇద్దరు వర్కులు తీసాం కదా. ఇక మొత్తం చేసింది ఎవరు? ఎక్స్ ఒక్కడు. సో ఎక్స్ అనే వ్యక్తి ఒక రోజు 9 యూనిట్లు పని చేయగలడు. అదే 300 యూనిట్లు ఎన్ని రోజుల్లో చేయగలడంటే 300/9 300/9 ఇంటూ 33/3/9 దట్ ఈక్వల్ 33/1/3 రోజుల్లో ఈ పని చేయగలడు. ఇంతే అండి. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీరు క్లియర్‌గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇనండి. ఒకసారి స్లోగా పెట్టుకొని ఇనండి. మీకు క్లియర్‌గా అర్థమైపోద్ది. ఇది అర్థమైందంటే చాలండి. మీకు టైమ్ అండ్ వర్క్‌లో ఖచ్చితంగా మార్కులు వచ్చినట్టే. మార్క్ పోగొట్టు యాప్టిట్యూడ్ అంటేనే మార్కండి. వితిన్ 30 సెకండ్‌లో చేసేయాలండి. అంతేగాని గంటలు చేసేస్తే మనం టైం వేస్ట్. అసలు ఈ క్లాస్ విని వేస్ట్ మీరు. 30 సెకండ్‌లో అయిపోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? టైమ్ అండ్ కనిపియంగానే ఎల్‌సీఎం, ఇండివిడ్యువల్ కనుక్కోవాలి. తర్వాత క్వెషన్ అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పారు? ఏ విధంగా చేయాలి? ఏ మోడల్ ఇది? ఇది ఇప్పటికి 4 మోడల్‌లు చెప్పాం. ఇది ఏ మోడల్‌కి సంబంధించింది? ఈ వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేయాలి. ఆన్సర్ పెట్టేయాలి. అంతే అండి. థాంక్స్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్. ఎవరైనా ఇదే విధంగా యాప్టిట్యూడ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మా వీడియో షేర్ చేయండి.